ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. ఓకే. Yeah. అంటే ఈ Music. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవన్నీ కూడా అంటే ఆ సినిమాని ఆడించడానికి అంతగా తోడ్పడిన విషయాలు ఇవన్నీ. అంటే స్టార్టింగ్ చూసి రావాలి. వచ్చిన తర్వాత డెఫినెట్లీ దే విల్ కనెక్ట్ టు ద సబ్జెక్ట్. ఇక్కడ అందరికీ కోవిడ్ టైమ్స్లో ఏమైందంటే ఎవ్రీవన్ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హాస్పిటల్స్తో. సో హాస్పిటల్స్ మనకు ఫ్రెండ్లీ లేకపోతే ఎలా ఉంటుంది, దట్ ఈస్ అ కీ హియర్. అండ్ హాస్పిటల్ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అందరు వెళ్ళాల్సింది హాస్పిటల్కే. సో డెఫినెట్లీ హాస్పిటల్ అనేది అందరికీ కనెక్టింగ్ సబ్జెక్ట్. అండ్ ఐ ప్లేడ్ ద డాక్టర్ రోల్ ఇన్ దాట్. సో హాస్పిటల్ ఈజ్ ద కనెక్టింగ్. ఓకే. అంటే ఆ కనెక్టివిటీ ఎలిమెంట్ అనేది హాస్పిటల్ అయినప్పటికీ కూడా దెర్ షుడ్ బి హుక్ పాయింట్స్ ఫర్ ద ఆడియన్స్. అంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమాకి వచ్చి నేను ఒక 2 hours 2.5 hours కూర్చోాలనుకుంటే కనుక అంటే అది హాస్పిటల్ మాఫియా గురించా లేదంటే డాక్టర్స్ మాఫియా గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం ఎంత గ్రిప్పింగ్గా ఉన్నప్పుడు కూడా హుక్ పాయింట్ అనేది చాలా క్రూషియల్ ఒక సినిమా. సో వాట్ ఈస్ ద హుక్ పాయింట్ యూ థింక్ దట్ ఆడియన్స్ అంటే డియర్ ఉమా ఆడియన్స్ విషయంలో వర్క్ అవ్వడానికి రీజన్ ఏంటనుకుంటున్నాను? కంటెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ ఈజ్ గుడ్. ఒకసారి వచ్చి చూస్తే దెన్ ఇట్స్ అగైన్ ఇట్స్ అ మౌత్ పబ్లిసిటీ అండ్ ఆల్. ఫస్ట్లో వీ కెనాట్ రివ్యూ ఎవ్రీథింగ్. అండ్ హుక్ పాయింట్ యాజ్ ఐ టోల్డ్ యూ, మన అందరి లైఫ్లో అయి ఉంటుంది ఆల్రెడీ. మీరు సినిమాకి వెళ్ళేసి ఇది చూసి ఇది మా లైఫ్లో కాలేదు అంటే ఐఎమ్ రెడీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. సో అందరి లైఫ్లో అయ్యింది.